హాయ్ ఆల్ ఆఫ్ యూ. మనీ అట్రాక్షన్ మిరాకిల్స్ ఛాలెంజ్ లో డే 7. అప్పుడే 7 days కనెక్షన్ కి వచ్చేసాం మనం. ఈ ఛాలెంజ్ ని మీరు రోజు ఫాలో అవుతున్నారని నమ్ముతున్నాను. సో ఎవరైతే ఫాలో అవుతున్నారో సేమ్ ఎవ్రీడే మీరు ఏ కనెక్షన్ తో ఫాలో అవుతున్నారో అదే కనెక్షన్ తోటి ఇప్పుడు ఈ మెడిటేషన్ ని కూడా కంటిన్యూ చేసేయండి. మీరు చేస్తున్నప్పుడు ఎఫర్మేషన్ ఎనర్జీ లాగా ఉండకూడదు. అది మీరు రిపీటెడ్ గా ఎనర్జీని విజువల్స్ తోటి ఫ్లో చేయడానికి ట్రై చేయండి. మనీ మెడిటేషన్స్ చాలా మంచి రిజల్ట్ ఇస్తాయి. మనీ అట్రాక్షన్ మిరాకిల్స్ ఛాలెంజ్ అయితే మీకు మరింత శక్తిని ఇస్తుంది. ఎందుకంటే ఒకటే ఎఫర్మేషన్ ని ఎక్కువ సార్లు రిపీట్ చేస్తున్నారు కాబట్టి. సో అందుకని ఈ ఛాలెంజెస్ ని యాక్సెప్ట్ చేసి సీరియస్ గా సిన్సియర్ గా ఫాలో అవ్వండి. ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ ని విజిట్ చేస్తే దీనికి ముందు ఛాలెంజెస్ ని మీరు ఈ ఛాలెంజ్ ఫాలో అయిపోయి దీని తర్వాత 2 ఫాలో అయ్యి ఆ తర్వాత ఫస్ట్ నుంచి మళ్ళీ ఫాలో అవ్వండి. ఇది మీకు మంచి రిజల్ట్ ఇస్తుంది. ప్రతి ఒక్కరు ఈ మెడిటేషన్ యొక్క పవర్ ని ఉపయోగించుకోండి. నేను మెడిటేషన్ ని స్టార్ట్ చేస్తున్నాను. ఎప్పుడు చెప్పినట్లుగానే కంపల్సరీ మీరు క్యాండిల్ వెలిగించి పక్కన పెట్టుకుని ఈ మెడిటేషన్ చేయాలి. సో క్యాండిల్ ని మీరు పక్కన పెట్టుకుని మీ మంచి వైబ్రేషనల్ ఫీల్ తో మంచి ఎనర్జీ తోటి మెడిటేషన్ ని స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఇలా వెన్నుముక స్ట్రైట్ గా పెట్టుకుని కాన్ఫిడెంట్ ఎనర్జీతో కూర్చోండి. అలాగే చేతి వేళ్ళని ముద్ర కనెక్షన్ లోకి తీసుకోండి. నేను ఇక్కడ హాకిని ముద్రని షేర్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీరు కుబేర ముద్ర వేయొచ్చు, లేదా లక్ష్మీ ముద్ర వేయొచ్చు, లేదా నాగ ముద్ర కూడా వేయొచ్చు. సో ఏ ముద్రలో కూర్చున్నా కానీ మీ మెడిటేషన్ మీద ఫోకస్ అనేది మీకు ఇంపార్టెంట్. ఏదో ఒక ముద్ర కనెక్షన్ తీసుకుని మెడిటేషన్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ మీరు 5 times బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్లు చేయాలి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్లు కంప్లీట్ అయిన తర్వాత స్లోగా మీ విజువల్లో ఈ మెడిటేషన్ని, ఈ లైన్స్ని స్టార్ట్ చేయండి. ఎనర్జీ ఫీల్ అవ్వాలి. ఎమోషనల్గా ఫీల్ అవుతూ మెడిటేషన్ని చేయండి. నేను మనీ గురించి వచ్చే పాజిటివ్ ఆలోచనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను, వాటిని ఎక్కువగా ఆలోచిస్తున్నాను. కారణం నాకు ఆర్థిక స్వేచ్ఛతో జీవించడం ఇష్టం. నేను మనీ గురించి వచ్చే పాజిటివ్ ఆలోచనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను, వాటిని ఎక్కువగా ఆలోచిస్తున్నాను. కారణం నాకు ఆర్థిక స్వేచ్ఛతో జీవించడం ఇష్టం. నేను మనీ గురించి వచ్చే పాజిటివ్ ఆలోచనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను, వాటిని ఎక్కువగా ఆలోచిస్తున్నాను. కారణం నాకు ఆర్థిక స్వేచ్ఛతో జీవించడం అంటే ఇష్టం. నేను మనీ గురించి వచ్చే పాజిటివ్ ఆలోచనల్ని ఎక్కువగా ప్రేమిస్తాను, వాటిని ఆలోచిస్తాను. కారణం నాకు ఆర్థిక స్వేచ్ఛతో జీవించడం అంటే ఇష్టం. ఫీల్ అవుతూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని కోరుకుంటున్నాను అని మీ బ్రెయిన్కి కమెంట్స్ ఇస్తూ విజువల్ చేస్తూ చేయండి. నేను మనీ గురించి వచ్చే పాజిటివ్ ఆలోచనల్ని ఎక్కువగా ప్రేమిస్తాను, వాటిని ఆలోచిస్తాను. కారణం నాకు ఆర్థిక స్వేచ్ఛతో జీవించడం ఇష్టం. ఫీల్ ద ఎనర్జీ. విజువలైజ్ చేస్తూ చేయండి. నేను మనీ గురించి వచ్చే పాజిటివ్ ఆలోచనల్ని ఎక్కువగా ప్రేమిస్తాను, వాటిని ఆలోచిస్తాను. కారణం నాకు ఆర్థిక స్వేచ్ఛతో జీవించడం ఇష్టం. నేను మనీ గురించి వచ్చే పాజిటివ్ ఆలోచనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను, వాటిని ఎక్కువగా ఆలోచిస్తున్నాను. కారణం నాకు ఆర్థిక స్వేచ్ఛతో జీవించడం ఇష్టం. నేను మనీ గురించి వచ్చే పాజిటివ్ ఆలోచనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను, వాటిని ఎక్కువగా ఆలోచిస్తున్నాను. కారణం నాకు ఆర్థిక స్వేచ్ఛతో జీవించడం ఇష్టం.
నేను మనీ గురించి వచ్చే పాజిటివ్ ఆలోచనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను. వాటిని ఎక్కువగా ఆలోచిస్తున్నాను. కారణం, నాకు ఆర్థిక స్వేచ్ఛతో జీవించడం ఇష్టం. నేను మనీ గురించి వచ్చే పాజిటివ్ ఆలోచనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను. వాటిని ఎక్కువగా ఆలోచిస్తున్నాను. కారణం, నాకు ఆర్థిక స్వేచ్ఛతో జీవించడం ఇష్టం. నేను మనీ గురించి వచ్చే పాజిటివ్ ఆలోచనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను. వాటిని ఎక్కువగా ఆలోచిస్తున్నాను. కారణం, నాకు ఆర్థిక స్వేచ్ఛతో జీవించడం ఇష్టం. నేను మనీ గురించి వచ్చే పాజిటివ్ ఆలోచనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను. వాటిని ఎక్కువగా ఆలోచిస్తున్నాను. కారణం, నాకు ఆర్థిక స్వేచ్ఛతో జీవించడం ఇష్టం. నేను మనీ గురించి వచ్చే పాజిటివ్ ఆలోచనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను. వాటిని ఎక్కువగా ఆలోచిస్తున్నాను. కారణం, నాకు ఆర్థిక స్వేచ్ఛతో జీవించడం ఇష్టం. నేను మనీ గురించి వచ్చే పాజిటివ్ ఆలోచనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను. వాటిని ఎక్కువగా ఆలోచిస్తున్నాను. కారణం, నాకు ఆర్థిక స్వేచ్ఛతో జీవించడం ఇష్టం. నేను మనీ గురించి వచ్చే పాజిటివ్ ఆలోచనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను. వాటిని ఎక్కువగా ఆలోచిస్తున్నాను. కారణం, నాకు ఆర్థిక స్వేచ్ఛతో జీవించడం ఇష్టం. నేను మనీ గురించి వచ్చే పాజిటివ్ ఆలోచనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను. వాటిని ఎక్కువగా ఆలోచిస్తున్నాను. కారణం, నాకు ఆర్థిక స్వేచ్ఛతో జీవించడం ఇష్టం. అలా ఇదే వైబ్రేషన్లో ఆ విజువల్ చేస్తూ 1 minute కంటిన్యూ చేస్తూ ఫీల్ ద ఎనర్జీ. ఇప్పటి వరకు మీరు చేసిన ఈ ఎఫర్మేషన్ యొక్క ఎనర్జీని, ఈ మెడిటేషన్ యొక్క కనెక్షన్ని ఫీల్ తీసుకుంటూ 1 minute ఆ ఎనర్జీని ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేస్తూ స్లోగా హ్యాండ్స్ని కూడా రిలీజ్ చేయండి ముద్ర నుంచి. ఇప్పుడు హార్ట్ఫుల్గా నా వైపు ప్రవహిస్తున్న డబ్బు శక్తికి థ్యాంక్ యూ అని చెప్పి హ్యాండ్స్ని రబ్ చేసి కళ్ళ మీద పెట్టండి. ఫేస్ మొత్తం టచ్ చేసి మళ్ళీ హ్యాండ్స్ని రబ్ చేసి ఒకసారి స్టమక్ మీద పెట్టుకోండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ నౌ ఐఎమ్ ఫ్రీ, మనీ ఫ్లోయింగ్ని నేను నిరంతరం పొందుతున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ స్మైల్తో, మంచి ఫీలింగ్తో ఐస్ని ఓపెన్ చేయండి. మీ చేతుల్ని చూస్తూ ఐస్ని ఓపెన్ చేయండి.
ని కిస్ చేసి హార్ట్ఫుల్ గా మీకు మీరు పాజిటివ్ ఎనర్జీ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. మనీ అట్రాక్షన్ మిరాకిల్స్ డే 7 కంప్లీట్ అయిపోయింది. ఇంకా 2 ఛాలెంజెస్ మాత్రమే ఉన్నాయి. యాక్సెప్ట్ చేసి ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికే మీరు రిసీవ్ చేసుకున్న మనీ మిరాకిల్స్ ని కింద కామెంట్స్ లో షేర్ చేయండి. ఇలా మీరు షేర్ చేయడం వల్ల మరికొంతమంది మనీ ఫోకస్ చేయడానికి ఈ వీడియోస్ వాళ్ళకి ఉపయోగపడతాయి. సో అలాగే ఫస్ట్ టైం ఎవరైతే విజిట్ చేస్తున్నారో వాళ్ళు మిగతా ఛాలెంజెస్ ని కూడా ఫాలో అవడానికి అవర్ టీమ్ WW ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.